అందరికీ నమస్కారం. ఈరోజు మనం అచ్చంపేట పట్టణంలోని ఉన్న అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మికమైన శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని సందర్శించబోతున్నాం. నిన్న తొలి ఏకాదశి సందర్భంగా ఈ ఆలయానికి వచ్చాను. ఈ పవిత్రమైన రోజున ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని, ఆలయంలోని ప్రతి మూలను మీకోసం చిత్రీకరించాను. ఇప్పుడు మీరంతా కూడా నాతో కలిసి ఈ దివ్యమైన ఆలయాన్ని దర్శించండి. ఆలయం గుమ్మం దాటిన క్షణం నుంచే ఒక తెలియని ప్రశాంతత మనసును ఆవరిస్తుంది. పచ్చని చెట్లు, పరిశుభ్రమైన ప్రాంగణం, చుట్టూ వినిపించే గంటల నాదం ఇవన్నీ కలిసి ఒక దైవిక అనుభూతిని కలిగిస్తాయి. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఆలయ గోడలన్నింటిపైన అన్ని దిక్కులలోనూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం రాసి ఉంటుంది. ఈ మంత్రాన్ని చూస్తూ నడుస్తుంటే మనసు తెలియకుండానే శివధ్యానంలో లీనమైపోతుంది. ఇదిగో మీరు చూస్తున్న ఈ మహాద్భుతమైన పరమశివుని విగ్రహం ఎంతో అందంగా, ఎంతో వైభవంగా నిర్మించారు. భక్తులు ఇక్కడ ఆగి శివునికి నమస్కరిస్తూ తమ కోరికలను ప్రార్థిస్తారు. ఆలయంలో నాకు బాగా నచ్చిన దృశ్యం ఇదే. ఈ గోడపై ఉన్న చిత్రంలో యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలను తీసుకోవడానికి వచ్చిన సందర్భాన్ని ఎంతో అద్భుతంగా చిత్రించారు. ఆ సమయంలో మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఓం నమ శివాయ అని ప్రార్థిస్తాడు. భక్తుడి ఆర్తిని విన్న పరమశివుడు శివలింగం నుంచి ప్రత్యక్షమై తన త్రిశూలాన్ని చేతబట్టి యమధర్మరాజును అడ్డుకుంటాడు. ఈ చిత్రం ఒక కథ మాత్రమే కాదు, నిజమైన భక్తిని భగవంతుడు ఎప్పుడు రక్షిస్తాడనే సందేశాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఇక్కడ శివుని పరమ భక్తుడైన నందీశ్వరుడు దర్శనమిస్తారు. అలాగే భృంగీశ్వరుడు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. శివునిపై అంచలంచలమైన భక్తికి ప్రతీకలుగా వీరిని భక్తులు గౌరవిస్తారు. ఇక్కడ నవగ్రహ మండపం, నాగదేవత సన్నిధి. ప్రతి సన్నిధిలోనూ భక్తులు ఎంతో ప్రశాంతంగా పూజలు చేస్తూ కనిపించారు. ఇది ఆలయంలోని కళ్యాణ మండపం. విశాలమైన ఈ ప్రదేశంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. నిజం చెప్పాలంటే ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడి ప్రశాంతత, పరిశుభ్రత, ప్రకృతి అందాలు, దైవిక వాతావరణం ఇవన్నీ కలిసి మనసుకు ఒక కొత్త శక్తినిస్తాయి. ప్రతిరోజు జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి ప్రశాంతమైన, పవిత్రమైన ప్రదేశాలకు అప్పుడప్పుడు వస్తే మనసుకు ఎంతో తేలికగా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అచ్చంపేటకు వచ్చే అవకాశం వస్తే ఈ శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని తప్పకుండా ఒకసారి దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలను మీ ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.